హలో అండి. ఆహా అనిపిస్తాకు స్వాగతం. ఈరోజు నేను మీకు గంగవాయల కూర టమాటా చేసి చూపిస్తాను. దీనిని మా తెలంగాణలో అయితే గంగవాయల కూర అనే అంటాము. మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఎన్నో పోషకాలు కలిగిన ఈ ఆకుకూర ఈ సీజన్లో అంటే వింటర్ నుంచి సమ్మర్ అయిపోయే వరకు దొరుకుతుంది. సమ్మర్లో ఇది తింటే ఒంటికి చల్లదనమని మా నానమ్మ చెప్పేది. ఇంకా టేస్ట్లో అయితే మటన్ మించి ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, గంగవాయల కూర చేద్దామా మరి? దీనికోసం నేను ఒక ½ కిలో గంగవాయల కూర తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఇలా కట్ చేసి కడిగి ఇలా చిల్లుల గంపలో వేసి పక్కన పెట్టండి. దీనికోసం ఒక 6 టమాటాలు, ఓ 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి 2 స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర వేశాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇవి కొంచెం వేగినాక ముందుగా తరిగి పెట్టుకున్న గంగవాయల కూరను ఇందులో వేయండి. వేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా కూర అంతా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు కూరను కలపండి. ఇలా కలుపుకున్న కూరలో ఒక ½ స్పూన్ పసుపు, 1 స్పూన్నర కారం, రుచికి సరిపడా ఉప్పు, ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా మూత తీసి చూస్తే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ కలిపి ఈ నీరంతా పోయే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు నీరంతా పోయి కూర కొంచెం దగ్గరగా వచ్చింది. ఈ ఆకుకూర కూడా మెత్తగా ఉడికింది. ఇందులోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. టమాటా ముక్కలు ఇంకా మెత్తబడలేదు. టమాటా ముక్కలు కూరలో కలిసిపోయే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇదిగో చూడండి, ఇప్పుడు టమాటా అంతా కూరలో కలిసిపోయింది. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పోషకాలున్న గంగవాయల కూర రెడీ అయిపోయింది.